వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. ఈ రోజు అన్ని కూడా నేను కస్టమైజ్ చేసిన స్పెషల్ సారీస్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈ రోజు వచ్చేసి నేను ప్యూర్ బెనారసి క్రేప్ సారీస్ మీద ఫిల్లింగ్ వర్క్, అలాగే గ్యాప్ వర్క్, ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్, టజల్స్ తో వేసిన కొన్ని సారీస్, కట్ వర్క్, అలాగే డిఫరెంట్ గా వర్క్స్ చేసిన ప్యూర్ బెనారసి క్రేప్ సారీస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. కలర్స్ కూడా ఎంత బాగున్నాయో, డిఫరెంట్ గా ట్రెండీలో ఉన్న సారీస్. సో ఇవన్నీ కూడా మీకైతే చూపించేస్తాను. ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి వాట్సాప్ చేయండి, ఆర్డర్ పెట్టేసుకోండి. సారీకి తగ్గట్టు అలాగే వర్క్ కి తగ్గట్టు ఇవైతే ప్రైస్ అయితే ఉంటాయి. సో డిఫరెంట్ గా చూస్ చేసుకుని క్లియర్ గా అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి. ఫస్ట్ సారీ అయితే చూద్దాము. ప్యూర్ క్రేప్ బనారసి శారీలో ఫస్ట్ శారీ అయితే మీకు లైట్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ కి పింక్ కలర్ తో టెంపుల్ బోర్డర్ తో సెట్ చేసుకున్న గ్యాప్ ఫిల్లింగ్ వర్క్ తీసుకొచ్చేసానండి. ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్ మనకి ఇలాంటి టైప్ ఆఫ్ శారీస్, బట్ డిఫరెంట్ క్లాత్స్ ట్రై చేస్తూనే ఉన్నారు. సో ఈ రోజు నేను క్రేప్ బెనారసి చూడడానికి వచ్చేసి మనకి ప్యూర్ పట్టు లుక్ అండ్ షైనీ కూడా సేమ్ ఉంటుంది. బికాజ్ ఏంటంటే ఆ క్లాత్స్ అంత ఫైన్ గా ఉన్నాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ శారీ లైట్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ కి చక్కగా ఏ హడావిడి లేకుండా సింపుల్ గా ఒక టెంపుల్ బోర్డర్ ప్లాన్ చేసేసుకున్నాము. అంతా కూడా మనకి ఏంటంటే వర్క్ ఫిల్లింగ్ వర్క్ ఇచ్చేసాము. త్రూ అవుట్ ద శారీ మొత్తం కూడా మనకి ఇదే కంటిన్యూ అవుతూ పళ్ళు పాటుకు వచ్చేసరికి మనకి చక్కగా మనకి బోర్డర్ పార్ట్ అంతా కూడా సేమ్ అదే వర్క్ కంటిన్యూ అయిపోయింది. అండ్ ప్రైసింగ్ వచ్చేసి నేను చెప్పాను కదా, మనకి వర్క్ కి తగ్గట్టు ప్రైస్, అలాగే క్వాలిటీకి తగ్గట్టు ప్రైస్ ఎప్పుడు మనకి అటు ఇటు ఉంటూనే ఉంటుంది. బేస్డ్ ఆన్ మనం చేసుకునే కస్టమైజేషన్ ప్రకారమే మనకి ప్రైజెస్ అయితే ఉంటాయి. దీనికి వచ్చిన బ్లౌజ్ ఒకటి చూద్దాం ఎలా ఉందో. చిన్న బ్లౌజ్ వచ్చేసి మనం సేమ్ కలరే చూస్ చేసుకున్నాము. మస్టర్డ్ ఎల్లోకి చక్కగా సేమ్ పింక్ కలర్ తోనే గ్యాప్ ఫిల్లింగ్ చేసుకున్నాం అనమాట. ఆ పార్ట్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఈ శారీస్ మీరు చూసుకుంటే ఇప్పుడు ట్రెండీలో ఉన్నాయి. అండ్ సింగర్ సునీత కూడా సేమ్ ఇదే కలర్ టైప్, అలాగే డిఫరెంట్ కలర్స్, ఇదే ప్యాటర్న్, ఇదే క్లాత్స్ లో ట్రై చేస్తూ కట్టుకుంటూ ఉన్నారు. మీరు ఒకసారి చూసుకోవచ్చు అలా. అలాగే అంటే ఏంటంటే కొంచెం ట్రెండీలో ఉన్నాయి శారీస్, డిఫరెంట్ గా ఉన్నాయి. ఇప్పుడు అంతా కూడా ఇదే వర్క్ నడుస్తూ ఉంది, ప్రతి క్లాత్ మీద కూడా ట్రై చేస్తున్నారు. సో ఈ రోజు నేను చూపించిన ఈ శారీ ప్రైసింగ్ వచ్చేసి 3999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. క్వాలిటీకి తగ్గట్టు అలాగే మనం చేపించుకునే వర్క్ కి తగ్గట్టు ప్రైస్ అయితే ఉంటుంది. ఇంకా మనకి కస్టమైజేషన్ కావాలి, లైక్ మనకి టజల్స్ కావాలి, కట్ వర్క్ కావాలంటే కూడా మీరు పర్సనల్ గా పిన్ చేయొచ్చు. అలాగే నేను ప్రీవియస్ వీడియోలో కొన్ని చెప్తూ ఉన్నాను కదా, కొన్ని బ్యాంగిల్స్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మనకి సేమ్ మ్యాచింగ్ కావాలంటే కూడా కస్టమైజ్ చేసిస్తాము. నెక్స్ట్ శారీకి వెళ్దాము. నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. జస్ట్ కట్ వర్క్ శారీ అంతా కూడా లైట్ సింపుల్ గా ఏంటంటే పేస్టల్ కలర్, గ్రేప్ జ్యూస్ మనకి లైట్ గా చేస్తే ఎలా ఉంటుందో ఆ కలర్ అనమాట. చాలా ఎలిగెంట్ గా క్లాసీగా కూడా ఉంది. ఇది కూడా మనకి ఏంటంటే ప్యూర్ బెనారసి క్రేప్ మీద మనం ఏంటంటే సింపుల్ గా జస్ట్ కట్ వర్క్ చేపించుకున్నాము. ఆ కట్ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే డిజైన్ గా ఉందన్నమాట. వి షేప్ ఉంది, అలాగే మనకి ఏంటంటే వేవ్స్ లాగా కూడా ఉంది. త్రూ అవుట్ ద శారీ మొత్తం కూడా మనకి ఇదే కట్ వర్క్ కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. డిఫరెంట్ గా ఉంది, భలే షైనీ లుక్ ఉంది. ప్యూర్లీ పార్టీ వేర్ శారీస్. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు పట్టు శారీస్ కంటే ఎక్కువ కలెక్షన్ పార్టీస్ కి ఈ టైప్ ఆఫ్ శారీసే కట్టుకుంటున్నారు. ఇది వచ్చేసి మనకి చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చేసిన బ్లౌజ్ కూడా ఎలా కస్టమైజ్ చేసుకుందామో చూద్దాము. సేమ్ బ్లౌజ్ కూడా మనం ఇదే కలర్ అయితే మ్యాచ్ చేసుకున్నాము. కస్టమైజేషన్కి వచ్చేసరికి మనకి ఆ ఫిల్లింగ్ వర్క్ అనేది కట్ వర్క్ వచ్చేస్తూ చిన్న ఫ్లవర్స్ పెట్టుకున్నామండి. ఆ ఫ్లవర్స్ కూడా చక్కగా ఇట్లా ఒక డిజైన్ లాగా చూస్ చేసుకున్నాము. అందులో కూడా ఒక పింక్ ఫిల్లింగ్ అయితే చేసుకున్నాము. అండ్ హ్యాండ్ కానీ ఆ శారీకి వచ్చిన కట్ వర్క్ కానీ భలే ఉంది. అండ్ ఈ శారీ ప్రైసింగ్ వచ్చేసి 3999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. ఎక్స్ట్రా కస్టమైజేషన్ లైక్ టజల్స్ కానీ ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే పర్సనల్ గా పిన్ చేయొచ్చు. నెక్స్ట్ శారీ చూద్దాము. ఇప్పటి వరకు ఒక 2 సేమ్ కలర్స్ లో చూసాం కదా, ఇది వచ్చేసి కొంచెం మనకి డిఫరెంట్ గా 2 కలర్ కాంట్రాస్ట్ కలర్స్ అయితే చూస్ చేసుకున్నాము. మస్టర్డ్ ఎల్లో అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ కి అంతా కూడా మనకి ఏంటంటే ఫిల్లింగ్ వర్క్ టెంపుల్ స్టైల్లో చేసుకున్నాం అనమాట. ఎంత క్లాసీగా ఉందో శారీ కూడా. అండ్ ఈ శారీస్ వచ్చేసి కస్టమైజేషన్ మనం స్పెషల్ గా చేసుకున్న శారీస్ కదా, 6 మీటర్స్ అయితే శారీస్ ఉంటాయి. అండ్ 1 మీటర్ ఎక్స్ట్రా బ్లౌజ్ అయితే ఉంటుంది. సో టోటల్ 7 మీటర్స్. స్పెషల్ గా నేను ఎవ్రీ వీక్ ఒక రీల్ రిలీజ్ చేస్తున్నాను కదా, ఈ శారీస్ అన్ని కూడా కంపల్సరీగా అనమాట 6 మీటర్స్ శారీ ఉంటుంది, 1 మీటర్ అయితే బ్లౌజ్ ఉంటుంది. సో ఈ శారీ విషయానికి వస్తే మనం చెప్పాను కదా, ఫిల్లింగ్ చేసుకున్న
డిఫరెంట్ గా మస్టర్డ్ ఎల్లోకి గ్రీన్ కలర్ తో మనం ఇట్లా ఫిల్లింగ్ వర్క్ చేసుకున్న ఎంబ్రాయిడరీ ఇక్కడ మనం చూసేసుకుంటే కింద మనకి బోర్డర్ పార్ట్ కి వచ్చేసరికి ఉల్టా డిజైన్ ఏదైతే మస్టర్డ్ ఎల్లో ఉందో అదే మనకి టెంపుల్ బోర్డర్ తో ఫిల్ చేసుకున్నాం అనమాట. సారీ ఓవరాల్ గా డిఫరెంట్ గా షైనీ లుక్ వచ్చేస్తూ చాలా బాగుంది. మెయిన్లీ ఏంటంటే ఫాలింగ్ ఉందండి, లైక్ మనకి పట్టు సారీ ఫీల్ అయితే ఉంటుంది అండ్ కట్టుకుంటే కూడా ఎంత కంఫర్ట్ ఉందో సారీ. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి సేమ్ లైక్ మనకి ఇదే టైప్ లో కంటిన్యూ అవుతూ ఇచ్చేసారు. అండ్ దీనికి మనం చూస్ చేసుకున్న బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము. చూసుకుంటే సేమ్ మనకి బోర్డర్ పార్ట్ కి మనకి కింద బ్లౌజ్ చూసుకుంటే ఏదైతే మనకి కింద మెహందీ గ్రీన్ చూస్ చేసుకున్నాం కదా అదే మనకి స్పెషల్ గా ఇట్లా బ్లౌజ్ కలర్ పెట్టించేసుకొని ఫిల్లింగ్ వచ్చేసి మనకి టెంపుల్ బోర్డర్ స్టైల్లో అలాగే ఒక చిన్న ఫ్లవర్ బర్డ్ వచ్చినట్టుగా కూడా మనం పెట్టుకున్నాం. సేమ్ లైక్ శారీలో ఏముందో అదే కాంబినేషన్ తో మనం అయితే వర్క్ కూడా చేంజ్ చేసుకున్నాం అనమాట. ఈ శారీ ప్రైసింగ్ వచ్చేసి 3999 ప్లస్ షిప్పింగ్ పడతాయి. అండ్ శారీకి తగ్గట్టు క్వాలిటీకి తగ్గట్టు అండ్ మనం చేసుకునే వర్క్కి తగ్గట్టు ప్రైస్ అయితే కస్టమైజ్ అవుతూ ఉంటుంది శారీస్కి. నెక్స్ట్ శారీ చూద్దాము. అనదర్ బ్యూటిఫుల్ శారీ అండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది. లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ కి డార్క్ మెరూన్ షేడ్ తో చూస్ చేసుకున్న శారీ. అండ్ బోర్డర్ పార్ట్ కి వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా ఇట్లా కొల్లం వర్క్ తో వేవ్స్ లాగా అలాగే మనకి ముగ్గు షేప్ లో కూడా శారీ అంతా కూడా మనకి ఇట్లాగే గొలుసు కట్లాగా ఇచ్చేసారు. చాలా 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 బాగుంది. అండ్ డిఫరెంట్ గా లైట్ పీచ్ షేడ్ తోనే ఆ థ్రెడ్ మనం యూజ్ చేసాం అనమాట. అండ్ ఈ శారీలో వచ్చేసిన ఫ్లవర్ వచ్చేసి పానీ వర్క్ చేసుకొని అండ్ ఓవరాల్ ఫ్లవర్ మొత్తం కూడా ఇట్లా జర్దోజీతో చేసుకున్నాం అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఆ ఫ్లవర్ వచ్చేసి మనకి త్రూ అవుట్ ద శారీ మొత్తం కూడా ఆ మెరూన్ షేడ్ మీద వచ్చేస్తుంది. అలాగే పీచ్ మీద కూడా అదే కలర్ కాంబినేషన్ తో మనం తీసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీనికి మనకి ఇచ్చేసిన పళ్ళు పార్ట్కి వచ్చేసరికి సేమ్ అదే వేవ్స్ డిజైన్ కంటిన్యూ అవుతూ అదే ఫ్లవర్ తో ఇచ్చేసుకున్నాము. బ్లౌజ్ వచ్చేసి మనం డార్క్ మెరూన్ షేడ్ తీసుకున్నాము. అండ్ ఫ్లవర్ వచ్చేసి సేమ్ ఫ్లవర్ అదే కలర్ కాంబినేషన్ తో కంటిన్యూ చేసుకొని అండ్ ఇదే మనకి ముగ్గు డిజైన్ లాగా ఇట్లా వేవ్స్ డిజైన్ ఇచ్చేసుకున్నాం అనమాట. కలర్ కాంబినేషన్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్వాలిటీ వైజ్ అండి ప్యూర్ బెనారసీ క్రేప్ మీద ఈ వర్క్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అండ్ ఈ సారీ ప్రైసింగ్ వచ్చేసి 4999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను మనకి క్వాలిటీకి తగ్గట్టు ప్రైస్ అలాగే ఇప్పుడు మనం కస్టమైజ్ చేసుకునే వర్క్స్ కూడా డిఫరెంట్ వర్క్స్ అనమాట. సో వర్క్స్ తగ్గట్టు నేను ప్రైస్ చెప్తున్నాను అనమాట. ఇంకా మనకి టజల్స్ అట్లా ఎక్స్ట్రా కావాలంటే మీరు పర్సనల్ గా పే చేయొచ్చు. నెక్స్ట్ శారీ చూద్దాం. నేను డ్రేప్ చేసుకున్న శారీ మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తో వర్క్ చేయించిన శారీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. ఈ శారీలో వచ్చేసిన మనకి ఏంటంటే ఫిల్లింగ్ వర్క్ సేమ్ మనకి గొలుసు కట్టు వచ్చేస్తూ ఇది కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా చేసుకున్న వర్క్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఫ్లవర్ కి వచ్చేసరికి ఫిల్లింగ్ వర్క్ చేసుకున్నాం అనమాట. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ ఇదంతా కూడా గోల్డ్ కలర్ లో కనిపించేదంతా కూడా కొంచెం జర్దోజీ వర్క్ లాగా ప్లాన్ చేసుకున్న శారీ డిఫరెంట్ గా ఉంది. అండ్ ఈ శారీకి వచ్చేసిన పళ్ళు పార్ట్ కూడా అక్కడక్కడ ఫ్లవర్స్ పింక్ మీద వచ్చేసరికి బ్లాక్ ఫిల్లింగ్ చేసుకున్నాము అండ్ బ్లాక్ మీదకి వచ్చేసరికి పింక్ తో ఫిల్లింగ్ చేసుకున్నాం అనమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే మనం చూస్ చేసుకునే క్వాలిటీ ప్యూర్ క్రేప్ బెనారసీ చాలా డిఫరెంట్ గా ఉంది. షైనీ లుక్ ఇచ్చేస్తూ ప్యూర్లీ పార్టీ వేర్ శారీ అనమాట. ఇప్పుడు చాలా మంది కూడా ఏంటంటే పట్టు శారీస్ వదిలేసి ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న శారీస్ ఎక్కువ ఇవే చూస్ చేసుకుని ఇట్లా వర్క్స్ చేసుకుంటున్నారు. మనకు తగ్గట్టు కస్టమైజేషన్ డిఫరెంట్ గా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ వచ్చేసి పింక్ కాంబినేషన్ తో తీసుకొని అండ్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ తో ఫిల్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి ఇట్లా గోల్స్ కట్ వచ్చేలాగా డిఫరెంట్ గా బోర్డర్ పార్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 5999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. ఇంక్లూడింగ్ ఏంటంటే టజల్స్ తో కలిపి చెప్తున్నాను. ఓన్లీ శారీ ప్రైస్ వచ్చేసి 4999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది అనమాట. మనకి బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ కావాలంటే కూడా మీకు ఇస్తాము. సో మీరు పర్సనల్ గా వాట్సాప్కి అయితే ప్రైస్ గురించి పింక్ చేయొచ్చు. నెక్స్ట్ శారీ చూద్దాము. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా చాలా చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకి పేస్టల్ గ్రీన్ అలాగే లైట్ కనకాంబరం కలర్ షేడెడ్ ఉంది. కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఈ శారీకి వచ్చేసి వర్క్ కొంచెం డిఫరెంట్ గా కొంచెం హెవీగా చేయించాము. ఇది వచ్చేసి మనకంతా కూడా బోర్డర్ పార్ట్ కొల్లం డిజైన్ రన్నింగ్ అవుతూ ఉంటుంది అనమాట. శారీ మొత్తం కూడా ఎంత డిఫరెంట్ గా ఉందో సేమ్ అదే లైట్ కొంచెం బేబీ పింక్ కాంబినేషన్ లో థ్రెడ్ వర్క్ అయితే తీసుకున్నాము. అండ్ ఫిల్లింగ్ వచ్చేసరికి శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్
ఎక్కువ తీసుకున్నాం అనమాట, ఎక్కువ ఫ్లవర్స్ తీసుకున్నాము. అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఏంటంటే ఇది వచ్చేసి మనకి కనకాంబరం కలర్ అండ్ డార్క్ గ్రీన్ షేడ్ తో తీసుకున్నాం అనమాట. ఈ బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ త్రూ అవుట్ ద సారీ ఎక్కువ ఉంటాయి అండ్ ఫిల్లింగ్ కూడా గ్యాప్ కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. అండ్ గోల్డెన్ జరీ బోర్డర్ తో అంతా కూడా ఏంటంటే జర్దోజీ కూడా ఉంది. సో కలర్ కాంబినేషన్ కానీ అండ్ బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఎక్కువ ఉండేసరికి హైలైట్ అవుతూ సారీ అంతా కూడా డిఫరెంట్ గా ఇట్లా షైనీ లుక్ వచ్చేస్తూ ఉంది. ఇదంతా కూడా మనకి ఇచ్చేసిన పళ్ళు పార్ట్. త్రూ అవుట్ ద సారీ మొత్తం కూడా బోర్డర్ పార్ట్స్ కి ఈ కొల్లం వర్క్ అనేది హైలైట్ ఈ సారీకి. అండ్ ఈ సారీకి వచ్చేసిన బ్లౌజ్ కూడా ఎలా ఉందో చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి పేస్టల్ గ్రీన్ కాంబినేషన్, షైనీ వచ్చేస్తూ బాగుంది. అండ్ కొల్లం వర్క్ వచ్చేసి పింక్ కలర్ తో ప్లాన్ చేసుకున్నాము, చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఫ్లవర్ బంచెస్ ఆఫ్ ఫ్లవర్ వచ్చేసరికి డార్క్ ఇట్లా కనకాంబరం కలర్ అండ్ బ్రైట్ గ్రీన్ షేడ్ తో అలాగే జర్దోసి కూడా హ్యాండ్ కి ఇచ్చేసారనమాట. చాలా డిఫరెంట్ గా ఉంది. వర్క్ కూడా ఈ సారీకి హెవీగా ఉంది. సో వర్క్ కి తగ్గట్టు అండ్ సారీ కలర్ కాంబినేషన్ తగ్గట్టు ఈ సారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 5999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది అనమాట. ఇంకా మనకి కస్టమైజేషన్ లైక్ డజల్స్ ఇంకా ఎక్స్ట్రా కావాలంటే పర్సనల్ గా పింక్ చేయొచ్చు. నేను చెప్తూనే ఉంటాను కదా, ప్రతి సారీకి క్వాలిటీకి తగ్గట్టు అండ్ మనం చేయించుకునే వర్క్ కి తగ్గట్టు మనం ప్రైస్ అయితే అప్లికబుల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు మనం క్రేప్ బెనారసి ప్యూర్ క్రేప్ చూసాం కదా. ఈ సారీస్ వచ్చేసి నేను జూట్ సారీస్ తీసుకొచ్చేసాను. ఈ జూట్ మీద మనకి ఏంటంటే సింపుల్ గా ప్రింటింగ్ చేయించుకున్నాము. ఇది వచ్చేసి నేను ఒకటి స్పెషల్ గా సారీ అయితే చూపిస్తున్నాను. ఒక కస్టమర్ ఆర్డర్ పెట్టుకున్నారండి, కస్టమైజ్ చేసుకున్నారనమాట. మనం వచ్చేసి ఇంతకు ముందు ప్లెయిన్ లో చూపించాం కదా, దానికి వాళ్ళు ఏంటంటే కట్ వర్క్ అండ్ కస్టమైజేషన్ అడిగారు. సో జస్ట్ క్యాజువల్ గా మీకు చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి శారీ లైట్ అరిటాకు పచ్చకి పర్పుల్ షేడ్ తో మనం ప్రింటింగ్ చేసుకున్న శారీ అనమాట. ఓవరాల్ శారీ మొత్తం కూడా కొంచెం డిఫరెంట్ గా ఇట్లా ఫ్లవర్స్ ఒక తీగ లాగా ఇట్లా డిజైన్ లాగా ఇచ్చేసారు కొమ్మకి. అండ్ కింద వచ్చేసి మనకి బోర్డర్ పార్ట్ వచ్చేసరికి నీ నుంచి కూడా చిన్న చిన్న ఏంటంటే బ్రాంచెస్ లాగా ఇచ్చేస్తూ ఒక లీఫీ డిజైన్ పింక్ కలర్ తో ఒక ఫ్లవర్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ ఈ శారీ కస్టమైజ్ చేసుకున్న శారీ కాబట్టి కట్ వర్క్ చక్కగా ఒక పర్పుల్ షేడ్ తో వేవ్ లాగా మనకి ఇట్లా కట్ వర్క్ చేయించుకున్నారు త్రూ అవుట్ ద శారీ. అండ్ స్పెషల్ గా పళ్ళు పాటుకు వచ్చేసరికి మొత్తం కూడా డిఫరెంట్ గా ఇట్లా ఏదైతే బ్రాంచెస్ అట్లాగే చిన్న లీవ్స్ ఫ్లవర్స్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి టజల్స్ వేయించుకున్న కస్టమైజ్ చేసుకున్న శారీ. ఇది వచ్చేసి మనకి టజల్స్ డిఫరెంట్ గా 2 కలర్ షేడ్స్ ఈ శారీ షేడ్స్ మనం తీసుకుని యూజ్ చేసాము. చాలా డిఫరెంట్ గా చాలా చాలా బాగుంది. సో ఇట్లా కూడా మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఏ శారీకైనా కస్టమైజ్ చేసిస్తాము. సో మీరు పర్సనల్ గా పింక్ చేయొచ్చు. పర్పుల్ షేడ్ లో లైట్ పర్పుల్ షేడ్ కి ఇట్లా బ్లౌజ్ అయితే మనకి నార్మల్ గా అయితే ప్రింటింగ్ వచ్చేసి లైట్ అరిటాక్ పచ్చతోనే ప్రింటింగ్ చేసుకున్నాము. ఇప్పుడు కస్టమర్ ఆర్డర్ చేసిన ప్రకారం ఏంటంటే చిన్న చిన్నగా ఇట్లా ఫ్లవర్స్ తీసుకుని ఫిల్లింగ్ చేసుకున్నాము, అలాగే కట్ వర్క్ ఇచ్చుకున్నాం అనమాట. ఇది యాక్చువల్ గా కట్ వర్క్ అండ్ టజల్స్ కాకుండా నార్మల్ శారీ ప్రైసింగ్ వచ్చేసి 2999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. ఇట్లా కస్టమర్ ప్రకారం మన చాయిస్ ప్రకారం కస్టమైజ్ చేసుకుని మనకి తగ్గట్టు చేసుకుంటే ప్రైస్ అయితే ఎక్స్ట్రా అప్లికబుల్ ఉంటుంది. సో మీరు వాట్సాప్లో ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే పింక్ చేయొచ్చు అనమాట. జూట్లోనే కొంచెం డిఫరెంట్ శారీస్ చూద్దాము, మీకు ప్రైజెస్ కూడా మీకు చెప్పేస్తూ ఉంటాను. నెక్స్ట్ శారీ చూద్దాం. జూట్లోనే సెకండ్ శారీ చూపిస్తానండి. చాలా స్పెషల్గా ఉంది. ఇప్పుడు వరకు మనం ఏంటంటే ప్లెయిన్ కాకుండా కొంచెం ప్రింటింగ్ లేదంటే ఫిల్లింగ్ వర్క్స్ చూసాం కదా. జూట్లోనే జస్ట్ ప్లెయిన్ హాఫ్ అండ్ హాఫ్ శారీ పర్పుల్ అండ్ మస్టర్డ్ ఎల్లో తీసుకున్నాము. అండ్ ఈ శారీకి వచ్చేసరికి మనకి వి అండ్ యూ షేప్లో కట్ వర్క్ చేసుకున్నాం. ఏదైతే ఇప్పుడు మస్టర్డ్ ఎల్లోకి పర్పుల్ వచ్చేసింది, పర్పుల్కి మస్టర్డ్ ఎల్లో కట్ వర్క్ చేసుకున్నాం అనమాట. చాలా డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దట్టు జూట్ అనేసరికి చక్కగా ఫాలింగ్ ఉంటూ చాలా ఏంటంటే మనం కట్టుకుంటే కూడా కంఫర్ట్ ఫీల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ శారీకి వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లోకి పర్పుల్ కొంచెం ఒక హాఫ్ వచ్చేసి మనకి ఆ పళ్ళు పాటుకి ఆ 2 షేడ్స్ వచ్చేసరికి చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ మనం చూస్తున్నాం కదా, ఒక 2 షేడ్స్ ఏంటంటే యూ షేప్ అలాగే వి షేప్ తీసుకున్నాము. హాఫ్ అండ్ హాఫ్ అన్నాను కదా. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్ డార్క్ బ్రైట్ పర్పుల్ కి ఎల్లో కలర్ తో కట్ వర్క్ చేసుకున్నాం. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. లైట్ వెయిట్ ఉంది, పార్టీ వేర్ శారీ చాలా చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. ఈ శారీకి జస్ట్ ప్లెయిన్ విత్ అలా కట్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. డిఫరెంట్ గా అనిపిస్తుంది. బ్లౌజ్ చూద్దాం ఎలా ఉందో. ఈ బ్లౌజ్ కి కొంచెం డిఫరెంట్ గా పర్పుల్ తీసుకున్నాము. అండ్ బోర్డర్ పార్ట్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో మీద
డార్క్ అండ్ లైట్ పర్పుల్ తో ఈ ఫిల్లింగ్ వర్క్ చేసుకున్నామండి. ఇది వచ్చేసి కొంచెం స్పెషల్ గా బాగుంది. ఒకటి వచ్చేసి లైట్ పర్పుల్ వస్తే ఒకటి వచ్చేసి డార్క్ పర్పుల్ తో జస్ట్ ఒక కొమ్మ లీఫ్ ఫిల్లింగ్ వర్క్ చేసుకున్నాం అనమాట థ్రెడ్ వర్క్ తో. అండ్ కట్ వర్క్ యాజ్ యూజువల్ వి అండ్ యూ షేప్ తో రన్నింగ్ అవుతూ ఉంది అనమాట. డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ కూడా. జూట్ మీద చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రింటింగ్ చూసాం కానీ ఇట్లా ప్లెయిన్ మీద కట్ వర్క్ చూడలేదు. అండ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఉంది. ఈ సారీ స్పెషల్ ప్రైస్ వచ్చేసి 2999 షిప్పింగ్ పడుతుంది. నెక్స్ట్ జూట్ సారీ చూద్దాము. జూట్ లోనే థర్డ్ సారీ చూపిస్తున్నానండి. ఎంత బాగుందో. స్కై బ్లూ కాంబినేషన్ కి పీచ్ కలర్ తో ప్రింట్ చేసుకున్నాము. ఆల్ ఓవర్ సారీ అంతా సేమ్ కలర్ ఉంటూ పీచ్ కలర్ మెయింటైన్ చేసాం అనమాట. అండ్ బోర్డర్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం ఏంటంటే హెవీగా వర్క్ అంతా కూడా ఏంటంటే ఈ ప్రింటింగ్ అనేది కొంచెం లతల్లాగా డిజైన్ కొంచెం ఎక్కువ పైన కింద కూడా ఎక్కువ కనిపించేలాగా చూస్ చేసుకుని కస్టమైజ్ చేసాం అనమాట. అండ్ శారీలో మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా జస్ట్ ఒక కొమ్మలాగా తీసుకొని పీచ్ కలర్ తో డిజైన్ ఇచ్చుకున్నాము. భలే డిఫరెంట్ గా అనిపిస్తుంది శారీ అయితే. పళ్ళు పార్ట్కి వచ్చేసరికి కొంచెం ఏదైతే బోర్డర్ పార్ట్ లో మనం డిజైన్ చూస్ చేసుకున్నామో కొంచెం హెవీగా పళ్ళు పార్ట్ ఎక్కువ ప్రింట్ చేసుకున్నాం అనమాట. చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా భలే క్లాసీగా ఉంది. ఈ శారీకి తగ్గట్టు బ్లౌజ్ వచ్చేసి మనం పీచ్ తో డిజైన్ చేసుకున్నాము. ఆ బ్లౌజ్ కూడా ఎలా ఉందో చూద్దాము. బ్లౌజ్ చెప్పాను కదండి, ఏదైతే మనం పీచ్ కలర్ యూజ్ చేసామో శారీలో అదే కలర్ తో బ్లౌజ్ అయితే కస్టమైజ్ చేసుకున్నాము. ఈ సారీస్ అన్ని కూడా మనకి సారీ వచ్చేసి మనకి 6 మీటర్స్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి 1 మీటర్ ఉంటుంది. సో మనకి ఏంటంటే హైట్ ఉన్న వాళ్ళకు కూడా ఈ సారీస్ చక్కగా సూట్ అవుతాయి. ఏంటంటే నెరవ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ సారీస్. సో ఈ పీచ్ కలర్ మీద ఏదైతే మనం స్కై బ్లూ కలర్ ఉందో అదే కలర్ తో ప్రింట్ చేసుకున్నాం అనమాట. ఈ బ్యూటిఫుల్ సారీ ప్రైసింగ్ వచ్చేసి 2999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. మనకి ఎక్స్ట్రా చెప్తున్నాను కదా, కస్టమైజేషన్ లైక్ టజిల్స్ కానీ కట్ వర్క్ కానీ కావాలంటే మీరు పర్సనల్ గా పింక్ చేసి ప్రైస్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ శారీ చూద్దాం. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ తో అనదర్ బ్యూటిఫుల్ శారీ అండి. అసలు దీని మీద వచ్చేసిన పింక్ కలర్ తో ప్రింటింగ్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఏంటంటే కొంచెం ఏంటంటే లైన్స్ లాగా తీసుకున్నాము, ఫ్లవర్ ఇచ్చాము, అలాగే ఒక స్టార్ లాగా జస్ట్ ఒక డాట్ లాగా ఇచ్చాము, ఒక లవ్ సింబల్ లాగా చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ శారీకి ఏంటంటే బోర్డర్ పార్ట్స్ ఎక్కడా లేకుండా ఆల్ ఓవర్ శారీ మొత్తమే ప్రింటింగ్ తో డిఫరెంట్ గా కస్టమైజ్ చేసాం అనమాట. శారీ మొత్తం కూడా ఇదే కలర్ కాంబినేషన్ తో రన్నింగ్ అవుతూ పళ్ళు పార్ట్కి వచ్చేసరికి కొంచెం ఆ ప్రింటింగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా చేసుకుంటూ ఆ లైన్స్ ఎక్కువ ఫ్లవర్స్ కాంబినేషన్ అంతా డిఫరెంట్ గా చూస్ చేసుకున్నాం అనమాట. శారీ కలర్ కాంబినేషన్ కానీ దీని మీద వచ్చేసిన ప్రింటింగ్ ముఖ్యంగా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అండ్ దీనికి తగ్గట్టు బ్లౌజ్ కూడా చక్కగా పింక్ కలర్ తో చూస్ చేసుకున్నాం అనమాట. కాంట్రాస్ట్ ఈ జూట్ శారీస్ అన్ని మీరు చూస్తే అంతా కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఉంటాయి. దీనికి వచ్చిన పింక్ బ్లౌజ్ కూడా చూద్దాము. ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్ గా కాంట్రాస్ట్ కలర్ ఏదైతే మనం పింక్ శారీలో చూస్ చేసుకున్నామో అదే పింక్ కలర్ తో మనం బ్లౌజ్ అయితే ప్లాన్ చేసుకున్నాము. అండ్ సీ గ్రీన్ తో జస్ట్ హ్యాండ్ కి లైన్స్ లాగా ఇచ్చుకున్నామండి. ఆ ప్రింటింగ్ చాలా బాగుంది. సింపుల్ అండ్ డిఫరెంట్ గా ఉందన్నమాట. ఈ శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 2999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. కస్టమైజేషన్ మనకి అప్లికబుల్ ఉంటుంది. మన ఇష్టము, మన చాయిస్ ప్రకారం మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ చూద్దాము. ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి డిఫరెంట్ గా జూట్ మీదనే మనం ప్లాన్ చేసుకున్నాము. ఈ శారీ వచ్చేసి మనకి కనకాంబరం రంగు కలర్ కాంబినేషన్ మీద డార్క్ స్కై బ్లూ కలర్ తో ప్రింటింగ్ కూడా డిఫరెంట్ గా ఉందండి. ఒక డైమండ్ షేప్ లో తీసుకున్నాము. అక్కడక్కడ సింపుల్ గా ఉంది. అండ్ అక్కడక్కడ ఏంటంటే చిన్న చిన్న ఫ్లవర్స్ ఇట్లా ప్లాన్ చేసుకుని చేపించాం అనమాట. శారీ మొత్తానికి ఏంటంటే బోర్డర్ పార్ట్ లేకుండా జస్ట్ ఒక సిల్వర్ అండ్ గోల్డెన్ తో ఒక గోట్ లాగా ఇట్లా జరీ బోర్డర్ రన్నింగ్ అవుతూ ఉంది. మనకి క్లియర్ గా ఇట్లా కనిపిస్తుంది అనమాట. బట్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఈ ప్రింటింగ్ అయితే రన్నింగ్ అవుతూ ఉంది. ఈ ప్రింటింగ్ ఈ శారీకి హైలైట్. భలే డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట ప్రింటింగ్ అనేది. అండ్ పళ్ళు పాటుకు వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ శారీ అంతా కూడా అది ఉంది కాబట్టి ఫ్లవర్ బంచ్ లాగా తీసుకొని ఒక ముగ్గు లాగా ప్లాన్ చేసుకుని ప్రింట్ చేసాం అనమాట. చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ కూడా ఎలా ఉందో చూద్దాము. కాంట్రాస్ట్ తీసుకుంటాం కదా జూట్ కి, చూద్దాం. శారీకి వచ్చేసిన మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ డార్క్ స్కై బ్లూ కాంబినేషన్ కి సేమ్ మనం ఏదైతే శారీలో కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో జస్ట్ ఒక ఏంటంటే ఒక మ్యాంగో షేప్ లో ప్రింటింగ్ అయితే చేసుకున్నాం అనమాట. కలర్ కాంబినేషన్ కానీ శారీ లుక్ కానీ ప్రింటింగ్ కూడా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. నెక్స్ట్ శారీ చూద్దాము.
జూట్ శారీలోనే పింక్ కాంబినేషన్ అండి, ఎంత డిఫరెంట్గా ఉందో. అండ్ ప్రింటింగ్ వచ్చేసి ఒకటే కలర్ కాకుండా ఒక 2 కలర్స్ చూస్ చేసుకున్నాము. డార్క్ సీ గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్తో. అండ్ ఆ ప్రింటింగ్ కూడా మనకి ఏంటంటే ఒక మౌంటైన్ డిజైన్ లాగా ఇట్లా ఫామ్ అవుతూ శారీకి మనకి బోర్డర్ పార్ట్కి క్లియర్గా మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగుంది. ప్రింటింగ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది. అండ్ పర్పుల్ షేడ్తో అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ అయితే ఇచ్చుకున్నాము. దీనికి కూడా ఏంటంటే బోర్డర్ పార్ట్ అంటూ స్పెషల్గా ఏం లేదు. పైనంతా వచ్చేసి చిన్న చిన్న ఒక లీఫీ డిజైన్ లాగా ఫామ్ చేసుకున్నాం అనమాట. అండ్ ఈ శారీకి వచ్చేసిన పళ్ళు పార్ట్కి వచ్చేస్తే 2 డిఫరెంట్ కలర్ షేడ్స్లోనే చక్కగా పర్పుల్ అలాగే సీ గ్రీన్ కూడా వచ్చేలాగా సేమ్ అదే ప్రింటింగ్ డిఫరెంట్గా కంటిన్యూ అవుతూ వచ్చింది. అండ్ ఈ శారీకి వచ్చేసిన కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సీ గ్రీన్తోనే ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే ఎక్కువ ప్రింటింగ్ అదే కలర్తో ఉంది కదా, బాగుంది. మీకు ఆ బ్లౌజ్ కూడా చూపించేస్తాను. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనం సీ గ్రీన్తో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేలాగా అయితే హ్యాండ్స్కి ప్రింట్ చేయించుకున్నాం అనమాట. కలర్ కాంబినేషన్ కానీ అండ్ శారీ లుక్ కానీ డిఫరెంట్గా ఉంది. ఈ జూట్ శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 2999 ప్లస్ షిప్పింగ్ పడతాయి. నేను చూపించిన జూట్ శారీస్ అన్నీ ప్లెయిన్లో ఉన్నాయి కదా, ఇన్ కేస్ మనకి టజల్స్ కానీ కట్ వర్క్ కావాలంటే మీరు పర్సనల్గా పింక్ చేయొచ్చు. వాటికి కూడా మనకి ఏంటంటే ప్రైజెస్ ఎక్స్ట్రా ఉంటాయి అనమాట. సో ఈరోజు చూపించిన క్రేప్ ప్యూర్ బెనారసీ క్రేప్ మీద వచ్చేసిన డిఫరెంట్ వర్క్స్ చూసాము. అండ్ జూట్ మీద వచ్చేసిన ప్రింటింగ్ వర్క్ అండ్ ఒక కస్టమర్ పర్సనల్గా కస్టమైజ్ చేసుకున్న శారీ కూడా డిఫరెంట్గా ఉంది కదా. సో అట్లా కూడా మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్లో లైక్ ఆర్గన్జా కానీ జూట్ కానీ క్రేప్ అలాగే జార్జెట్ బెనారస్ క్రేప్ ఇంకెన్నో రకాలు వస్తున్నాయి కదా. ఇప్పుడున్న ట్రెండీలో ఉన్న శారీస్ అన్నీ కూడా మనం తీసుకుని డిఫరెంట్ స్టైల్లో కస్టమైజ్ చేసి ఎవ్రీ వీక్ ఒక రీల్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటాము. అలాగే ఒక వీడియో కూడా వచ్చేస్తుంది. సో చూస్ చేసుకొని మీకు తగ్గట్టు ప్లాన్ చేసుకుని ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు. ఈరోజు చూపించిన శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. సో ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి వాట్సాప్ చేయండి, ఆర్డర్ పెట్టేసుకోండి. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.